సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో ఇదొక బ్రాండ్. ఇతని కెప్టెన్సీలోనే టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. కానీ గత కొంతకాలంగా సూర్య ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతేడాదిగా సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించకపోతున్నారు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు కూడా. భవిష్యత్తులో టీమిండియాను మరింత బలంగా మార్చాలని చూస్తున్న అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ నమ్మకమైన వర్గాల ద్వారా తెలుస్తుంది. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, రాబోయే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్లలో సూర్యకు జట్టులో చోటు దక్కడం కూడా కష్టమేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కెప్టెన్సీ సెలక్షన్ వెనుక బీసీసీఐ మీటింగ్లో పెద్ద హైడ్రామా నడిచినట్టుగా తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ను టీ20 కెప్టెన్ చేయాలని బలంగా కోరాడట. వరల్డ్ కప్లో సంజు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. పైగా ఐపీఎల్లో కెప్టెన్గా మంచి రికార్డు ఉంది కాబట్టి సంజు అయితేనే కరెక్ట్ అని గంభీర్ పట్టుపట్టాడట. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ టీం గంభీర్ ప్రతిపాదనను తిరస్కరించింది. సంజు శాంసన్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదని, ఒక మ్యాచ్లో ఆడితే మరో మ్యాచ్లో ఫెయిల్ అవుతాడని సాకును చూపించి అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇక సంజు కాదు, సూర్య కాదు, మరి ఎవరు ఈ నయా కెప్టెన్? ఇంకెవరు? కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ టైటిల్ అందించి ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ సారథిగా ఉన్న శ్రేయస్ అయ్యర్. అవును, రాబోయే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 బాధ్యతలు అందుకోబోతున్నాడు. సూర్యకుమార్ ఆడే 4వ నెంబర్ ప్లేస్లో కూడా అయ్యరే బ్యాటింగ్కు వచ్చేటువంటి అవకాశం ఉంది.